ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామంటున్న తలసానితో మా ప్రతినిధి రాజ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ రోజు జరుగుతున్నటువంటి సద్దుల బతుకమ్మ కోసం హైదరాబాద్లో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు పెద్ద ర్యాలీ, ఆ తర్వాత ట్యాంక్ బండ్ పై ఒక ఉత్సవంలా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పరిశీలించడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు. సార్, ఈ రోజు జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పండుగ వాతావరణం ఎలా కనిపిస్తుంది హైదరాబాద్లో? ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ రోజు మన రాష్ట్రం మనకు వస్తే ఏం జరుగుతుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం. మనకు పూర్వం కాకతీయ మహారాజులు అప్పుడున్నటువంటి సాంప్రదాయాలు, సంస్కృతి, తెలంగాణ సంస్కృతి అంటే ఏంది అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ మధ్యకాలంలో వెస్టర్న్ కల్చర్ వచ్చి మన పండుగల్ని కూడా మనం మర్చిపోయినాం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి ఒక 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మనమే ప్రభుత్వం ద్వారా బ్రహ్మాండంగా మన పండుగని మళ్ళా పెద్ద ఎత్తున చేయాలన్నటువంటి సంకల్పంతోనే 9 రోజులుగా జరిగేటువంటి కార్యక్రమం. చివరి రోజు ఈరోజు సద్దుల బతుకమ్మ. లాస్ట్ ఇయర్ కంటే భిన్నంగా ఇంకా బ్రహ్మాండంగా చేయాలి. లాస్ట్ టైం ట్యాంక్ బండ్ ఒక చివరన చేస్తుండే, ఈసారి మొత్తం ట్యాంక్ బండ్ అంతా మహిళలకే, వాళ్ళు బతుకమ్మ ఆడుకోవడానికి ట్రాఫిక్ కూడా అంతా డైవర్ట్ చేసినాం. ఇక్కడ నుంచి కూడా కొన్ని వేలాది మంది కళాకారుల మధ్యలో 4:30కు ఊరేగింపు ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడుకోవడం, అక్కడనే ఫైర్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే ఒక 20 ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేసినాం. ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉంటుంది, బేలూన్స్ కూడా 1,00,000 వరకు. అంటే మహిళలందరూ గర్వపడే విధంగా పండుగ చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. అందుకే ఈరోజు ప్రభుత్వ హాలిడే కూడా ఇవ్వడం జరిగింది. రెండోది, 9 రోజులుగా మీరు చూస్తే ప్రభుత్వం అన్ని కార్యాలయాల్లో కూడా బతుకమ్మ ఆడాలని చెప్పేసి ప్రభుత్వ డైరెక్షన్. అందుకే సెక్రటరియట్లో బతుకమ్మ ఆడుతుర్రు, అసెంబ్లీలో బతుకమ్మ ఆడుతుర్రు, ప్రతి దగ్గర బతుకమ్మ ఆడుతుర్రు. అంటే మహిళలకు, కొన్ని కోట్ల మంది మహిళలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ పండుగ గొప్పతనం. ఇంతకుముందు హైదరాబాద్ లేకపోతే కొన్ని ప్రాంతాలకు పరిమితమైన బతుకమ్మ ఈరోజు ఖండాంతరాలకు విస్తరించింది. ఈరోజు ఏ దేశంలో ఉన్నా తెలుగు వాళ్ళు బతుకమ్మ ఆడుతున్నారు. అదేవిధంగా మన దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా బతుకమ్మ ఆడే పరిస్థితులు ఉన్నాయి. అయితే హైదరాబాద్లో కూడా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా, ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళు కూడా బతుకమ్మ ఆడేటువంటి పరిస్థితులు. అంటే పండుగ ఉన్నటువంటి గొప్పతనాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చినటువంటిది తెలంగాణ ప్రభుత్వం. సార్, పెద్ద ఎత్తున ప్రతిష్టంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పండుగకు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళ రక్షణ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రభుత్వం? అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము. ఒకటి పోలీస్ డిపార్ట్మెంటు, రెండోది రెవెన్యూ డిపార్ట్మెంటు, కల్చరల్ డిపార్ట్మెంట్, మున్సిపల్, మెట్రో వాటర్ వర్క్స్. అయితే శాంతి భద్రతల విషయంలో కానివ్వండి, మహిళలకు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఇప్పటికే 20 ప్లాటూన్స్ కానివ్వండి, సీసీ కెమెరాస్ కానివ్వండి, మఫ్టీలో ఉండే పోలీసులను పెట్టడం కానివ్వండి, తొక్కిసలాట కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కానివ్వండి, అన్ని కార్యక్రమాలని ప్రభుత్వం చాలా దగ్గరగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి మనం చూడొచ్చు, ఘనంగా జరుగుతున్నటువంటి వేడుకలో మహిళలంతా కూడా భాగస్వాములు అయిపోయారు. వాళ్ళంతా బతుకమ్మలను తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ వరకు కావచ్చు, ఎల్బీ స్టేడియం వరకు కావచ్చు, వచ్చేటటువంటి మహిళలందరికీ ఖచ్చితంగా రక్షణనిస్తాము, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే మంత్రి చెప్తున్నారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం, వాళ్ళ ఆహ్లాదాన్ని కావచ్చు, వాళ్ళ వాతావరణాన్ని చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి ఏది జరిగినా సరే మా రాష్ట్రం వచ్చింది, మా పండుగ ఘనంగా జరుగుతుంది, అందుకోసమే మేము సొంతిల్లుని సైతం వదిలిపెట్టి ఈరోజు హైదరాబాద్కు వస్తున్నాం. ఇక్కడే బతుకమ్మ, సద్దుల బతుకమ్మను ఆడుకొని ఇంటికి వెళ్తామని చెప్పి మహిళలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో రాజు, ఎన్టీ.